హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ 15th ఆగస్ట్ నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది స్టార్ట్ అవబోతుంది అని అందరికీ తెలిసింది. అసలు నిన్న జరిగిన షూట్ లోని అసలు ఏమేం జరిగింది అనే అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో సీజన్ 1 అగ్ని పరీక్ష చాలా బాగా హిట్ అయింది. అలాగే అందులో నుంచి మంచి కంటెస్టెంట్స్ పవన్ కళ్యాణ్, డీమోన్ అలాంటి మంచి కంటెస్టెంట్స్ రీజావిలు అందరూ వెళ్ళారు. సో అంత సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా సీజన్ 2 అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేశారు. అండ్ అంతకుమించి ఏంటంటే ఈసారి అగ్ని పరీక్షకి 50 మెంబర్స్ అండ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కింద సెలెక్ట్ చేసి అందులో నుంచి 10 మెంబర్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అలాగే నిన్న జరిగిన ఎపిసోడ్ లోని అయితే చాలా మందిని రిజెక్ట్ చేశారంట. చాలా బయాసడ్ కూడా జరిగిందంట. సో నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ లో ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న వ్యక్తి ఆర్సీకే. సో తను కూడా బిగ్ బాస్ కి అప్లై చేయడం జరిగింది. తను కూడా ఆడిషన్స్ కి వెళ్ళడం జరిగింది. కానీ ఆ టైంలోని ఆర్సీకేని వాళ్ళు రిజెక్ట్ చేశారంట. అలాగే భరత్ అనే పర్సన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో అతన్ని కూడా రిజెక్ట్ చేశారంట. మనం ఎపిసోడ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఏ బేసిస్ మీద అతన్ని రిజెక్ట్ చేశారు అనేసి. తర్వాత వచ్చేసి ఉప్పల్ బాలు. ఐ థింక్ చాలా ఇయర్స్ చాలా సీజన్స్ నుంచి అబ్బాయి వెళ్దామని చాలా ట్రై చేస్తున్న వ్యక్తి. అండ్ ఎందుకు వీళ్ళు ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేశారు అనేది తెలియట్లేదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫో ప్రకారం అయితే ఉప్పల్ బాలుని కూడా కొంచెం అవమానించారు అన్నట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనం ఎపిసోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రెసెంట్ అయితే హోల్డ్ లో పెట్టారు అనేసి విన్నాను. కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటంటే ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేశారంటే నాకు ఎందుకు అనిపిస్తుంది ఉప్పల్ బాలుకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుందేమో అనిపిస్తుంది. నిన్ననే ఎంతమందిని అయితే సెలెక్ట్ చేయాల్సిందో ఎంతమందిని సెలెక్ట్ చేయాలో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేసారనమాట. మేబీ రేపు మండే ఏదైతే షూట్ జరగబోతుందో ఆ షూట్ లో ఏమైనా హోల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఒక ఛాన్స్ ఇస్తే బాగుందేమో అనిపిస్తుంది. అండ్ హోల్డ్ లో ఉన్న వాళ్ళకి పెట్టే టాస్క్లు కూడా చాలా భయంకరంగా ఉన్నాయంట. కరెంట్ షాక్ లాంటివి, ఆఫ్ గుండు మనం ఎవరిది హరిత హరీష్ గారు ఆఫ్ గుండు ఎలా కొట్టించుకున్నారు. సో అలాంటి టాస్క్లు అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ టీమ్. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మన జడ్జెస్ గా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జడ్జెస్ గా ఉన్నారు. అండ్ వాళ్ళ ఎందుకో కొంచెం ట్రిగర్ అయ్యి కొన్ని మాటలు అనేది వదిలేశారంట. చాలానే వదిలేశారంట. సో అది మనకి ఎపిసోడ్ లో ఎంత వరకు టెలికాస్ట్ చేస్తారో, ఎంత ఎడిటింగ్ లో పోద్దో మనకు తెలియదు. సో దాని ద్వారా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ నేను ఒకటే చెప్తాలి అనుకుంటున్నా ఏంటంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రాకముందు ఒక కామన్ మ్యాన్సే. వాళ్ళు కష్టపడి ఇప్పుడు దాకా వచ్చారు. సో అలాగే కష్టపడి వస్తున్నాం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం చాలా మంచిదని అనుకుంటున్నా. అండ్ నాకు ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేసిన విషయం అయితే నాకు ఎందుకో కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు కూడా ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక మీరు అదే ఫీల్ అవుతారు. సో నిన్నే 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ దాకా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగిందంట. ఎవరో దివ్య అనే ఒక పర్సన్ ని రిజెక్ట్ చేశారంట, అపర్ణ గారు అంట. అలాగే శాలిని, అయ్యప్ప సిద్ధు, రామకృష్ణ ట్రక్ బ్లాక్స్ అంట. ఇలా కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసారంట. సో మనం ఆగస్ట్ 15th వస్తున్న అప్డేట్ ప్రకారం చూద్దాము ఎంతమంది సెలెక్ట్ చేశారు, ఏ కారణాల మీద రిజెక్ట్ చేశారు అనేది మనం చూడాలి. అండ్ మీరు కూడా ఉప్పల్ బాలుకి ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగున్నా అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ జడ్జెస్ కూడా కొంచెం అవమానించినట్టుగా మాట్లాడడంతో అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. సో నాకు ఇలా తెలిసిన ఏవైనా బిగ్ బాస్ అప్డేట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లోని షేర్ చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత సెలబ్రిటీస్ లో ఎంతమంది కన్ఫర్మ్డ్ అయ్యారో కూడా వాళ్ళు ఫుల్ లిస్ట్ ఈ ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.